ఒకటే జీవితం, ఒక్కసారే బతుకుతాం. నీ జీవితం నీది, ఏం చేసినా నీకు. హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి డైలాగ్ రీల్స్ అనేది ఇన్షాట్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో తర్వాత ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఫోన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీకు డైలాగ్ ఎన్ని సెకండ్స్ వరకు వస్తుందో అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ పైన PIP అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో దీన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకొని ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక నెక్స్ట్ పైన క్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇలా క్రాప్ చేసుకోండి. చిన్నగా ఇలా క్రాప్ చేసుకున్నాక దీన్ని లైట్గా ఇలా జూమ్ చేసుకొని మనకు ఆ కలర్ ఎక్కడ కావాలి, లిరిక్స్ ఎక్కడైతే వస్తున్నాయి అక్కడ కదా, ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకున్నాక బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ కొద్దిగా తగ్గించుకోండి. ఇలా లైట్గా నేను ఒక 72 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో విధంగా యాడ్ చేసుకుంటే మనకు లైట్గా యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన డైలాగ్ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ అయితే కనుక డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. సో ఆ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. లైట్గా ఎక్స్పాండ్ చేసుకున్నాక సో ఒకసారి డైలాగ్ వినండి. ఇలా డైలాగ్ విన్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఫస్ట్ డైలాగ్ ఏమొస్తుంది, నాకు ఒకటే అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ వచ్చేసి నేను ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. అదే ఇంకా షాడో వచ్చేసి లైట్గా బ్లాక్ షాడోని యాడ్ చేసుకొని XYని కొద్ది దగ్గర ఇచ్చేసుకోండి. తర్వాత ఫాంట్ వచ్చేసి నేనైతే మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక లాస్ట్లో యానిమేషన్ వచ్చేసి అవుట్ యానిమేషన్ మాత్రమే ఫేడ్ ఇచ్చేసుకోండి. ఓన్లీ అవుట్ యానిమేషన్ మాత్రం ఫేడ్ చేసుకొని స్కేల్ ఫుల్గా ఇచ్చేసుకోండి. ఇన్ యానిమేషన్ వద్దన్నట్టు ఓన్లీ అవుట్ యానిమేషన్ ఇచ్చేసుకోండి. ఈ యొక్క లిరిక్ ఎగ్జాక్ట్గా సెంటర్లో పైన మనం యాడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవాలి. సో విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి సో ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోండి సెంటర్లో. సో ఓకే, సెంటర్ ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఆ ఫస్ట్ డైలాగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ చేసుకొని స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మనకు ఆ టెక్స్ట్ 2 పార్ట్స్గా కట్ అయిపోతుంది. సో తర్వాత మనకు సెకండ్ డైలాగ్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ అక్కడ కట్ అయిపోతుంది. సో మీద టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు థర్డ్ డైలాగ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనకు డైలాగ్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో అక్కడ ఆ టెక్స్ట్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. డైలాగ్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. నేను లాస్ట్ వరకు ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫస్ట్ లిరిక్ మనకు కరెక్ట్, ఫస్ట్ డైలాగ్ కరెక్ట్నే వస్తుంది. ఇలా సెకండ్ డైలాగ్ నాకు వేరే వస్తుంది కదా, ఆ సెకండ్ డైలాగ్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు సాంగ్లో సెకండ్ డైలాగ్ ఏమొస్తుందో అది మనం జస్ట్ రీఎడిట్ చేస్తే సరిపోతుంది. చూడండి. సో తర్వాత నెక్స్ట్ థర్డ్ డైలాగ్ ఉంది కదా, సో థర్డ్ డైలాగ్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు థర్డ్ డైలాగ్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇలానే మనకు ఒక లిరిక్ని క్లిక్ చేసుకుంటూ మనకు సాంగ్లో ఏ డైలాగ్ అయితే వస్తుందో ఆ డైలాగ్ అనేది ఎంటర్ చేసుకోవాలి లాస్ట్ వరకు కూడా. ఇలా నేను లాస్ట్ వరకు అన్నీ కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫస్ట్ డైలాగ్ ఉంది కదా ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇలా కొంచెం డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్, లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి. సో ఆ డైలాగ్ని ఆ లిరిక్ని ఇలా జూమ్ చేసుకోవాలి. చూడండి, ఇలా జూమ్ చేసుకుంటే మనకి ఈ విధంగా జూమ్ ఇన్ అవుతుంది. సో మీకు గ్రాఫ్ కావాలంటే గ్రాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను. ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ ఉంది చూడండి. సో ఇక్కడ కింద నుంచి సెకండ్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ చేసుకొని జూమ్ తక్కువ ఇచ్చేసుకోవాలి. చూడండి, సో నేను లైట్గా చిన్న చేస్తే ఇలా జూమ్ కిందికి వెళ్ళిపోతా అన్నట్టుగా వస్తూ ఉంటుంది. సేమ్ సెకండ్ లిరిక్ కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్, అదేవిధంగా లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి దేనికైనా సేమ్ అన్నట్టు. సో యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా జూమ్ చేసుకోవాలి. ఇలా జూమ్ చేసుకున్నాక 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ ఇచ్చేసుకున్నాక లాస్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ తక్కువ ఇచ్చేసుకోవాలి. చూడండి, సో నేను ఇలా జూమ్ అయితే కనుక ఇలా చూడండి, ఇలా జూమ్ చిన్న చేస్తున్నాను. ఇలా చిన్న చేసుకోవాలి జూమ్ అనేది. సో ఇలా మనకు 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు థర్డ్ సేమ్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్, సో లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏమో చిన్న చేసుకోవాలి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కానీ ఏమో జూమ్ చేసుకోవాలి. చూడండి,
ఫస్ట్ కీ ఫ్రేమ్ కార్డ్ ఇలా జూమ్ చేసుకొని 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ ఇచ్చేసుకొని థర్డ్ కీ ఫ్రేమ్ కార్డ్ ఏమో ఆ టెక్స్ట్ ఇలా కొద్దిగా చిన్న చేసుకోవాలి. ఇలా జూమ్ అయితే మనకి ఇలా చూడండి మొత్తం 3 కీ ఫ్రేమ్స్ చూడండి ఇలా 3 డైలాగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు అన్ని డైలాగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కీ ఫ్రేమ్స్. సో నేను మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మీకు ఒకవేళ చిన్న చిన్న స్నో బడ్డెట్గా పార్టికల్స్ రావాలనుకుంటే కనుక ఇలా వైట్ మీద స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్లో మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇందులో మనకు స్నోకి సంబంధించిన స్టిక్కర్స్ ఉంటాయి చూడండి. వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్లోడ్ చేసుకున్నాక ఈ స్నో ఉంది కదా ఇలా జూమ్ చేసుకుంటే మనకి ఇలా స్నో అనేది యాడ్ అయిపోతుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో దీన్ని ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. స్నో ఎఫెక్ట్ కూడా ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు మొత్తం కూడా ఎండ్ వరకు యాడ్ అవుతుంది. సో పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో కూడా గ్యాలరీలోకి కనుక సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి.